తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ద్వితీయ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రగ్రహ సంచారం చేత ఆర్థిక లాభం సంపూర్ణంగా చేరుతుంది. ఈ యొక్క శుక్రుడు ప్రారంభ కాలంలో 25వ తారీఖు నాడు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారి వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్న కుజుడు 28వ తారీఖు నాడు చతుర్థ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి. తద్వారా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య యందు బాగా ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నించాలన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి చతుర్థంలో సంచరించడం చేత విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు కూడా చతుర్థంలో సంచరిస్తూ వక్రగతి చెంది తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో వారం ప్రారంభ కాలంలో ఉన్న శ్రద్ధ చివరి వరకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో మీ యొక్క శ్రద్ధను కోల్పోకూడదు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. ఆ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. ప్రత్యేకించి కుటుంబంలో ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తలు వహించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. అష్టమ స్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా గురుబలాన్ని సంపూర్ణంగా పొందలేకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. భాగ్యస్థానంలో లాభాధిపతి అయిన చంద్రుడు సంచరించడము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రుడు వారం చివరిలో లాభస్థానంలోకి మారుతున్న క్రమంలో తల్లిగారి సలహా మేరకు కూడా ఇతను భవిష్యత్తుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలలో తప్పక శుభ ఫలితాలు పొందుతాడు అనేది మనం సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగ్యతలు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత గురుఫలాన్ని సంపూర్ణంగా పొందడం కోసం గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించడము తద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.